ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా గురువారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా గురువారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారని, మళ్ళీ ఈ ఎన్నికలలో సమర్థవంతంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యనుమల రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ గెలుపుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మరింత ఉత్సాహంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని, అందుకే ఈ ఎన్నికలను సవాలుగా స్వీకరించి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ను వ్యక్తిగతంగా కలిసి ఓటును అభ్యర్థించాలని కోరారు. నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, నారబోయిన భిక్షం, కంచనపల్లి రవీందర్రావు, కొండూరు సత్యనారాయణ, కౌన్సిలర్లు మారగోని గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్, సయ్యద్ జాఫర్, సింగిల్ విండో వైస్ చైర్మన్లు కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, మండల పార్టీ కార్యదర్శులు వనపర్తి నాగేశ్వరరావు, యాట జయప్రదారెడ్డి, పలువురు వార్డు ఇన్ఛార్జీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.